అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరినీ. తెలుసు సార్. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినా తీసుకెళ్లిపోయారు. రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నేను ఎవరు సీనియర్ గారు చెప్పని చెప్పింది ఈలే కదా. మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. ఇల్లు ఇదేనా? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, నేను చూసుకుంటాను. శుభలక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోతాం, రండి త్వరగా. ఏ లక్ష్మి భయపడకు, నీ చెయ్యవు ఎక్కువ. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా, తొందరగా జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య. బుల్లబాయ్ అచ్చుడు. నువ్వు అచ్చుడు. ఒక నిమిషం ఆగండి. పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా. తెలీదు. ప్లీజ్. తెలీదండి. తొందరగా రండి. Hold on, hold on. ఆపండి, బస్ ఆపండి. ఎక్కడ త్వరగా ఎక్కు. మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, అంతా వాడే చూసుకుంటాడు. మీరేం కంగారు పడదు, సరేనా? మర్చిపోయాను, అవసరానికి డబ్బులు ఉంచు, సరిపోతేగా? ఓకేరా, వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. Hold on, hold on, hold on. ఏంట్రా? మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావురా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఇది బాగా ఓవర్నా? అసలు జంప్ ఏమన్నా రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు, అంతా చూసాం, ఎక్కడా లేదు.
వీళ్ళందరూ లోపలేంట్రా. లోపలికి పని అంటే బయటిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావరా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎవరు చెప్పాడు మా మీద విరుచు పడతావరా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? కృష్ణ మెల్లిగా 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెందుకురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా, నువ్వు గొప్పడు. మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, ఆ లక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఒరే, ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. ఏమ్మాయి? ఇట్లా వెళ్ళిపోయిందా? ఆడిపోతుంది, చెప్పేస్తుందేమో. అమ్మాయి మొత్తం వినేసిందిరా. ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు కారు, చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు, దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అన్నావే? ఎవరు వాడు? తెలీదు బాబాయ్. బుల్లబ్బాయ్, వాళ్ళంతా నీ బయటికి లాక్కురా. చూడవే, చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు. చెప్పు. చూడు, మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని. ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు, చెప్పు వాడు. వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి. ఓ నిక్కడే నరికి పోగులు పెడతాం. చెప్పు, వాడికి తెలుసు వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో. వీడేనా? చెప్పు. వీడు కదా, వీడిని చూడు. వాడేనా? చెప్పు, సరిగ్గా చూడు. మీనా చూడు, సరిగ్గా చూడు. వీడేనా? వాడే కదా. వీడా? వాడేనా? చెప్పు. వీడేనా? చెప్పు. వీడు కదా. చెప్పు. వీడేనా? చెప్పు. వీడా? చెప్పు. వీడా? వీడేనా? చెప్పు. వీడేనా? వీడు కాదు. వీడా? చెప్పు. చెప్పు. వీడా? వీడి ప్రాణాలు తీస్తా. చెప్పు. 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు. అర్థం కావట్లేదా? చెప్పు. సరిగ్గా చూసి చెప్పు. 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 వీడా? చెప్పు. కళ్ళు తెరిచి చూడు మీనా. కళ్ళు తెరిచి చూడు చెప్పేనా. చెప్పడానికి కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని. రావే.
చెప్పు మీనా, ఈడే కదా? అంత చేసి కూడా ఎంత నాటకాలాడారు. ఎర్రబాబు గారిని ఎక్కడ దాచావు? నీ ప్రాణాలు తీసేనా నిజం చెప్పిస్తా. చెప్పు. చెప్పరా, మాట్లాడు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు. అది తప్ప ఇది మీ భాషలో కామనరా? కాదు, కరెక్ట్. ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు సార్. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా, నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు. చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ అయ్యి. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఫ్రెండ్ కోసం చావండ్రా. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడున్నారు? వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కించారు. నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రేపు బయలుదేరరా. ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంఠ రెండో కూతురు. మైండ్ తప్పిందా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానికా? నోరు మీరా. ఈడ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా? ఈయన చూడటానికే భయపడింది. రేయ్, నువ్వు అనుకో నేను జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. వీడు ఇంకేం చేయలేడు. పదండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా. పెరట్లో తలపేలేదు చూడు. ఒక్కో బండి డీజిల్ ఖర్చుకి 3,000 మొత్తం పంచేయరా. అలాగే. లెక్క తర్వాత చూద్దాం. సరే అని. ఏ బండికి ఎంత డబ్బు కావాలి? అమ్మాయిని చూస్తున్నారా? చూసుకోలేవరా చివరి చూపులు. ఇంకో 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లవ్ స్టోరీ ఇక్కడే అంటే పత్రా. ఆ బళ్ళు కూడా ఎక్కించండి. ఎక్కించు. రేంటి అమ్మ తల్లి, అన్ని కరెక్ట్ గా ఉంది అక్కడ? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే. అప్పుడైనా మాలాంటి ఇంకో బ్యాచ్ కి ఈ కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్. అందరం కట్టుకట్టుకుని హైదరాబాద్ వెళ్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కన ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. తల్లి అలాంటిది ఏం లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా వాగాడు, చంపేస్తాను అనుకున్నావు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేది కూడా మీ అమ్మాయి గురించే. ఆలోచిస్తున్నావు ఏం చేద్దామని? అసలు బుద్ధి రాదా? ఏమనుకుంటావరా?
చిన్నబాయ్ అన్నయ్య నేను కూడా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగనివ్వను. తీసుకురా వెళ్ళి. ఏ తప్పే జరగకూడదు అనుకున్నావు, ఆ తప్పే జరుగుతుంది. అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డాం అనుకుంటే మళ్ళీ నరకంలో తోస్తాడేంట్రా. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? సుబ్బలక్ష్మి దొరికేదాకా టైం ఉంది. ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పిస్తా. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్తమ్మా. కొద్ది మెల్లిగా బ్రేక్ కొట్టొచ్చుగా. వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు. దొరికితే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకటం. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంత కాలం వాళ్ళు దొరకరు. హలో, అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసారా? రండి బాబు గారు, రండి. మీ అన్నయ్య గారు పదండి. పదమ్మా. నువ్వు కూడా బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి. సర్లేవో, మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో, అవును. నువ్వు ఎంత ఎదిగినా నువ్వు మా తాపి గడివి, మా తాపి గడివి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి వీడన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా, మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? వీడికి ఒక గుండె సార్. ఎరా, జాగ్రత్త. ఏయ్, వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోత ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పల హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లి సీజన్. ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. చిన్నబాయ్, ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే. ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే, ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ మన పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవరు కాపలా కావాలి? చెప్పింది కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. కేవలం ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు. ఎప్పుడు నాన్న 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు అను, నేను ఇప్పుడే తలకెట్టేస్తాను. ఊ అని తల్లి. ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా?
ఒరేయ్, కృష్ణ 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 రామ రామ హరే రామ హరే. సార్ మావయ్య అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు. నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే. సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చినా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవ్వర్ తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్, కాపలా కాలకు సస్తున్నాం. ఇంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ, ఎవరిని నమ్మలేం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో లవ్ చేసుకుంటాం చండాలంగా. అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్య. తినడానికి ఏదైనా చెప్పు. కూర్చోమ్మా. కూర్చో. పీరికేవా పెద్ద నసగలరా బాబు. టైం వేస్ట్ ఇదంతా. రే బండ, వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు. ఆ క్రెడిట్ మాకెందుకు? చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. మీ వాళ్ళు ఎవరు లేరులే, పద. ఎరా మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా? హలో, పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నిన్ను ఫాలో అవడానికి నువ్వేంటి పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలే. ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట, ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఎరా ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే కూల్ డ్రింక్ ఒకటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లు నేను చూస్తాను. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా? వద్దా? ఓకే, నో ప్రాబ్లం. ప్రేమ్, పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి, ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ. బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో, మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా? మరి నేను మోటార్ మెకానిక్, 4 బోర్లు దిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి. నీలకంఠం గారినా? ఒరేయ్, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్. బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. 1 ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి, కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాన్ బంద్. ఏవే సురోజీ, ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న, నిన్నే ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే, ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. తీసుకో మధు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకుని చర్చింగ్ బయలుదేరారు. రిలేటివ్స్ కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ రిలేటివ్స్ ఓ గిల్లేతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమన్ డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంత్ కోసం. సారీ సారీ బంగారం, సారీ. కమాన్ కమాన్ కమాన్, కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి?
ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు, అది లవ్ అనుకుని అంటే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు, నన్ను మాత్రం హీరోని చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు, 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ. సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్ కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్య సమాధికి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి, చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయేదాకా వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్. మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకో, ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ పట్టుకుని 4 పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్ట్ నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు ఒకవేళ ఇప్పితే కొంచెం మనసాక్షి ఉంటారా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీటితో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా. బాధ్యత లేని వెధవ. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబు. ఈ తొక్కల సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్ని విడగొట్టాల్సిందే. రేయ్, నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా. పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 91918 అవును, ఆ నెంబర్ ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏ చదిరా గోపి. రే వత్రాన్ని ఉండండి రా. ఏంటి? ఇదిగో అమ్మాయి, లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. లేడీస్ కదా సార్, మనం ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అర్థం చేసుకోండి సార్. సార్ బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, మన ఇద్దరు ఎక్కడికైనా 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో. ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వకలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త. రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోనమ్మా. రండి. మళ్ళీ ఏం చేసావురా?